తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్గా, నటుడిగా, నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో బండ్ల గణేష్ ఒకరు. ఈయన కెరియర్ మొదట్లో కమెడియన్గా సినిమాలు నటించేవారు. అనంతరం నిర్మాతగా మారి ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించి నిర్మాతగా సక్సెస్ అందుకున్నారు. అయితే ఇటీవల కాలంలో బండ్ల గణేష్ ఎలాంటి సినిమాలను నిర్మించకపోయినా తరచూ సినిమాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇక బండ్ల గణేష్ కు ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారని చెప్పాలి. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. పవన్ కళ్యాణ్ అంటే బండ్ల గణేష్ కు విపరీతమైన అభిమానం. ఆయనని ఏకంగా దైవ సమానంగా భావిస్తూ ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ తన పట్ల ఏ విధంగా వ్యవహరించినా బండ్ల గణేష్ పెద్దగా పట్టించుకోరు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా విమర్శలు చేస్తే మాత్రం వారికి తన స్టైల్లోనే వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఇలా పవన్ కళ్యాణ్ కు పరమ భక్తుడిగా ఉన్నటువంటి ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పవన్ ఒక హీరోయిన్ విషయంలో తనని తిట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ సినిమాకు నిర్మాతగా బండ్ల గణేష్ వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో పవన్ కళ్యాణ్ తనని తిట్టినట్లు తెలిపారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ ని ఎంపిక చేశారు. అయితే ఆమెను తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆమెకు అప్పటి వరకు వరుసగా ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. అలాగే ఐరన్ లెగ్ అనే కామెంట్లు కూడా వినిపించాయి. అందుకే ఆ అమ్మాయిని వద్దని నేను చెప్పాను. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ నా దగ్గరికి వచ్చి నీకు ఎన్ని హిట్లు పడ్డాయిరా అంటూ నన్ను అరచడమే కాకుండా ఆ అమ్మాయిని ఫైనల్ చేసేయండి అంటూ చెప్పారు. అలా శృతి హాసన్ గబ్బర్ సింగ్ సినిమాలో భాగం కావడం, ఈ సినిమాతో మంచి హిట్ అందుకోవడం జరిగింది అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.